ముఖ్యమంత్రి గారి ఛాలెంజ్ ప్రాజెక్టులకు నేను వెళ్ళి ఢిల్లీలో అంతా తిరిగి మోడీ గారికి కేంద్ర మంత్రికి విజ్ఞప్తులు ఇస్తే నువ్వు వెళ్ళి కాళ్ళలో కట్టెలు పెట్టి అడ్డుపడుతున్నావని. అలాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఈ తుమ్మిడిహట్టికి సంబంధించి ఆ ముఖ్యమంత్రి నువ్వే చర్చలకు రావద్దు అంటున్నాను. ఏంటి ఈ స్థాయిలో సీఎం వర్సెస్ యూనియన్ మినిస్టరు? రిషి గారు, ముందుగా మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకి అంటే ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. జరుగుతున్నటువంటి రాజకీయాలు మొత్తం కూడా ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ మేము కొట్లాడుతున్నాం. ఎందుకు? మనకు రావాల్సినటువంటి నిధుల వ్యవహారమైనా, లేకపోతే మనకు కావాల్సినటువంటి ప్రాజెక్టుల అనుమతుల వ్యవహారమైనా, లేకపోతే అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి ఇతర అంశాలకు సంబంధించినటువంటి కేంద్రం మీద ఆధారపడి ఉండేటటువంటి విషయాలైనా అన్ని విషయాలల్లో కూడా ఈరోజు కేంద్రం యొక్క సానుకూలత మనకు అవసరం ఉంది. రెండు భిన్నమైనటువంటి పార్టీలు అయినప్పటికీ కూడా ఒక మెట్టు కాదు, రెండు మెట్లు కాదు, అవసరమైతే ఎన్ని మెట్లైనా దిగుదాం. తెలంగాణ ప్రజల ఇంట్రెస్ట్ కంటే పెద్దగా మనది ఏది కాదు. కాబట్టి ఒక వేదిక మీద ప్రపంచం ముందు కూడా అది కొంచెం కాంట్రవర్సీలకు తీసుకున్నప్పటికీ, రాజకీయం చేసే ప్రయత్నాలు చేసినప్పటికీ, ఒక పెద్దన్న లెక్క మిమ్మల్ని మేము అనుకుంటున్నాము, ఒక పెద్దన్న లెక్క మీరు దీన్ని నడిపించండి, తెలంగాణ ఇంట్రెస్ట్ల కోసం మేము దేనికైనా కూడా మేము తయారుంటామని మనం అన్నాం. ఇక్కడేం పార్టీలు కూడా మనం చూడలే. అంటే ఒకసారి గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజల ఇంట్రెస్ట్ల కోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నా, మీరు సహకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పి నరేంద్ర మోడీ గారినే ప్రజావేదిక మీద విజ్ఞప్తి చేసింది మనందరికి తెలుసు. అయితే ఇది ఇట్లుంటే బీజేపీ నేతలకు మాత్రము ఈయనకి పేరు వస్తే మన పరిస్థితి ఏమవుతుంది, రాజకీయంగా మన భవిష్యత్తు ఏమవుతుంది అనేటటువంటి ఒక అభద్రతా భావము. అంత సంకుచితంగా ఆలోచిస్తున్నారా? అంటే రాష్ట్రానికి ప్రయోజనం జరిగితే ఎవరికో పేరు వెళ్ళిపోతుందని అలా ఆలోచిస్తున్నారు కిషన్ రెడ్డి సార్. సంకుచితంగా ఆలోచించకపోతే ఈ రోజు పరిస్థితి అసలు ఇట్లా ఉండనే ఉండదు. ఆనాడు ఈనాడు సరే, గతంలోనేమో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు ఒకరి మీద ఒకరు బట్టగాల్చి మీదేసుకొని మొత్తం మీద తెలంగాణను మాత్రం ఎండబెట్టిండ్రు. వాళ్ళకి మీరు అవసరం లేదంటే అవును మేము కూడా మీకు చేయము అని అంటే. కానీ బీజేపీ గతం మొత్తం 9.5 సంవత్సరాలు ఏమని చెప్పింది? వాళ్ళు అడగకపోతే మేమేం చేస్తాం, వాళ్ళు అడగకపోతే మేమేం చేస్తాం, వాళ్ళు ఇవ్వకపోతే మేము ఇవ్వకపోతే అడగండి, వాళ్ళు అడుగుతూనే లేరు, అడగకుండా ఇచ్చేటటువంటి వెసులుబాటు ఉంటుంది అని చెప్పి ఇదే వేదికల మీద కిషోర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు చాలామంది మాట్లాడిండ్రు. వాళ్ళ నేతలు కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడిండ్రు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటి కాదు, రెండు కాదు, వందల సంఖ్యలో మనం విజ్ఞప్తులు చేసుకుంటూ పోతున్నాం. కేంద్రంకి రాష్ట్రానికి ఏదైనా గిట్ట సఖ్యత గిట్ట లోపించేటటువంటి అంశాలు ఉన్నా కూడా మేము 4 మెట్లు దిగనీకే సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత అయినా కూడా అనుమతులు ఇవ్వకుండా అడ్డం పడనీకే, లేకపోతే తుమ్మిడిహట్టి కాడ మనం ఉత్తరాలు రాసినప్పుడు కూడా స్పందించకుండా. నేను ఇంకోటి అంట, నువ్వు ఫోన్ చేసి అడ్డం పడ్డావా, నువ్వు ఇవ్వద్దు అంటున్నావా, అపాయింట్మెంట్ కలవద్దు అంటున్నావా, సపోజ్ నీ మీద ఒక ఆరోపణ వచ్చింది అనుకుందాం ఈరోజు రాజకీయంగా. నువ్వు కేంద్ర మంత్రివి, నువ్వు తెలంగాణవి, తెలంగాణకి రావాల్సినటువంటి దాంట్లో నీకు ప్రధానమైనటువంటి ఇంట్రెస్ట్ దేని మీద ఉండాలి? మన రాష్ట్రం మీద, మన ప్రజల మీద ఉండాలి. నువ్వు అసలు మహారాష్ట్ర యొక్క ముఖ్యమంత్రితోటి నువ్వు ఏది కమ్యూనికేట్ చేసినటువంటి ప్రయత్నం అని ఏమైనా చేసినావు? ఒకటి చూపెట్టు, తేలిపా. ఇప్పుడు మనం అడుగుతున్నాము, నువ్వు అడ్డం పడుతున్నావు అని అంటున్నావు. నేనేడు అడ్డం పడ్డానా? నేను కూడా 4 సార్లు అడిగినా, ఆయన టైం ఇస్తలేడని చెప్పు జనాలకు వచ్చి. అట్లేం లేదు, నువ్వు కనీసం ఆడ ప్రయత్నం కూడా చేయవు. వాడికి అక్కడ మనం అడుగుతుంటే దాన్ని పైన కూర్చొని నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి స్థాయిలో నువ్వు ఉన్నావు. తెలంగాణకి నుంచి మంత్రి ఉన్నప్పుడు తెలంగాణ వనరులు పెంచుకునేటటువంటి విధంగా నీ యొక్క ఒక్కటంటే ఒక్కటన్నా యాక్షన్ ఉందా మీరు నాకు చెప్పుకుంటారని అన్నాం మనం. కానీ ఆయన కిషన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు? మీ 500 రూపాయలు ఏదో బోనస్కి సంబంధించినటువంటిది వస్తలేదు, లేకపోతే ఇంకోటి ఏదో వస్తుంది. మేము అన్నాం 52 లక్షల మెట్రిక్ టన్నుల కేటాయించారు, ఇట్లా కాదు, మనకు ఉన్నది మొత్తం కొనేటటువంటి దాని లెక్క కేంద్ర మంత్రి లెక్క మీరుండ్రు, కేంద్రాన్ని ఒప్పించండి అని. కిషన్ రెడ్డిని టార్గెట్ చేసి ముఖ్యమంత్రి రాజకీయం చేస్తున్నారా తెలంగాణలో? అంటే ధాన్యం కొనుగోలు దగ్గర మొదలుపెట్టి ఈ అంశాలన్నీ చూస్తే సరే అయినా పర్సనల్గా మనకేముండదు. రాజకీయంలో కేంద్రంలో అధికారంలో ఉన్నది ఎవరు? బీజేపీ. ఈ రాష్ట్రం నుంచి అతిపెద్ద బాధ్యతలో అతిపెద్ద పదవిలో ఉన్నది ఎవరు? కిషన్ రెడ్డి గారు. అత్యంత ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్ ఎవరు? మరి ఎవరిని అడుగుతారు? సింపుల్. ఇక్కడ వ్యక్తిగతంగా కిషన్ రెడ్డి గారు అని అంటే ఏమైనా గట్టి పంచాయతీలు ఉన్నాయండి వాళ్ళకేమో, లేకపోతే పాలవుల పంచాయతీలు ఏమన్నా కాదు కదా. కిషోర్ రెడ్డి గారు రీజనల్ రింగ్ రోడ్డు నిధులు, ధాన్యం కొనుగోళ్లు, గోదావరి